కేవలం దేహబుద్ధి అయితే ఆ దేహబుద్ధితో నువ్వు బంధాలు అనుబంధాలు రాగద్వేషాలు అన్నీ కూడా ఏర్పడ్డాయి. ఎలా ఏర్పడ్డాయి దానికి మూలాలు ఎత్తకద్దు. దానివల్ల నువ్వేమవుతావు? కేవలం దేహబుద్ధితో నేను నాదనే సార్థంతో నేను నాదే అహంకారంతో ఈగోతో ఉండటం వల్ల మరింతగా ఆలోచనబడి ఏమవుతుంది? నీకు నీ సమస్యకి నువ్వే నీ కాళ్ళకి నువ్వే బంద్ చేసుకో. అప్పుడు నువ్వేం చేయాలి? నీ గమనిక ఓకే, నీ గమనిక స్వయం గమనిక అయితే దేహాన్ని గమనించాలంటే నీకు గమనించే లక్షణం ఉందా లేదా? లేదా? దేహాన్ని తెలుసుకునే లక్షణం లేదా? గుర్తించే లక్షణం లేదా? అని తెలుసుకునే లక్షణం, గుర్తించే లక్షణం, గమనించే లక్షణం, శబ్ద లక్షణం, నిశ్శబ్ద లక్షణం, అనుభవ లక్షణం అన్నీ నీకే ఉన్నాయిగా. అప్పుడు చూస్తే నీకు నో టెన్షన్, ప్రశాంతత ఉందా? ఆ ప్రశాంత దృష్టితో అంటే ఆత్మ దృష్టితో ఉంటూ ఈ దేహ గమనికలో ఉచితం అంటే ఏంటి? తగిన విధంగా నాలిక, తగిన విధంగా ఆహారం, వీళ్ళకి నిద్రపోవటం చేయటం, నీ శరీర ఆరోగ్యానికి ఇంపార్టెంట్ ఇస్తూ ఈ దేవైన దాన్ని దేవాలయంగా భావించి అక్కడక్కడ దేవాలయాలు వెళ్ళొచ్చు. అన్ని వేళ వెళ్ళగా పూజ పునస్కారాలు చేసి హోమాలు చేయొచ్చు. అన్ని వేళ చేస్తావా? అంతకని నీ భావంతో శరణాగతి పొందితే భగవంతుడికి గురువుకైనా అని నీ భావంతో ఆ గమనించేవాడిని ఎరుకొని ఆత్మగా, ఆ కాన్షియస్ని ఆత్మగా, పరబ్రహ్మంగా, పరమాత్మగా భావించి నువ్వు ఉంటూ నీ వ్యవహారం చేస్తే ఈ పాపం పుణ్యం మంచి చెడు నీకు అంటావు. అన్నప్పటికీ మంచి పనులు చేయాలి. అరే వాడు నేచర్ అంటే నమ్మి మోసం చేయాలి. మాట ఇచ్చాను తప్పడురా, ఒకటి ఉండాలి కదా నీకంటూ. ఆ లక్ష్యం ఏంటి? ఆ ఆదర్శ అంటే నీకు ఒక నీతి, ఒక క్రమపద్ధతి, శ్రద్ధ ఉండాలి. కృతజ్ఞుడు, గురిని చేసేవాడు, దేవుని తిట్టేవాడు, శాస్త్రాలు నమ్మని వాడికి ఈ విద్య చెప్పొద్దు అన్నారు బ్రహ్మచారి. ఇప్పుడు నా దానికి ఆ అర్హత లేదు. నిద్రపోవటానికి అర్హత ఉందా లేదా? పెళ్లి చేసుకోవడానికి అర్హత ఉందా లేదా? సంతానానికి ఉంది లేదా? ఆ సంతానం ప్రేమించడానికి ఉందా లేదా? రాగద్వేషాలు దేశాలు పెరుగుతున్నప్పుడు రాగాన్ని కూడా నువ్వు మారచ్చుగా. అంతా నీ చేతిలో ఉందా లేదా? కాబట్టి ఎరుక బుద్ధితో నీవుగానే ఉంటూ సత్యానంద పరిపూర్ణ మౌనంగా ఉన్నావు. అలాగే ఉంటూ వ్యవహరిస్తూ ఈ శరీరంతో యథాశక్తి అనుసారంగా అన్నప్రసాదం వచ్చానికి లేదు అనే మాటద్దు. ఏది లేదనుకోండి, బిస్కెట్ ప్యాకెట్ కొనేసి లేదు అనద్దు. ఉన్నది అదృష్టం. కన్ను ముక్కు కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా, రంగు వదిలేసి రంగు జనంగా అన్నీ ఉన్నాయి. ఇవి లేని వాళ్ళు కూడా తల్లిదండ్రులు పోషిస్తున్నారుగా. లక్షలు ఉన్నాడికి అవయాలు సరిగ్గా లేనివాడు ఇప్పుడు ఎంత బాధ. అంటే భగవంతుడు నీకు నాకు ప్రసాదించింది సవ్యంగానే. ఆయన అనుగ్రహం, గురు అనుగ్రహం, నువ్వు పూర్తి నమ్మకం, నీ కృషి అంది. పని చేసేవాడు ఎవరు? పనివాడు. నువ్వే పని చేస్తావు నిద్రలోగానే? నీ పని నువ్వు చేయాలా, వాళ్ళు చేస్తారా? బట్టలు ఉతుక్కోవటం నువ్వే చేయాలి. కానీ ఆర్థిక బట్టి, పరిస్థితి బట్టి మనుషులు వాడికో వృత్తి. అంటే నీ దేహ పనులు ఇంకోటి చేయరుగా. నీ పాపం చేయాలి, నీకు వస్తాయా వాడికి వస్తాయా? వాళ్ళు చెడగొడితే నీకు వస్తుందా వాడికి వస్తుందా? కానీ నీ పాపం చేయాలి నీకు వస్తాయి. కానీ నువ్వు ఎరుకగా ఉంటే పాపం చేయాలి కాదు కదా. ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం నువ్వు ఆ దృష్టి వస్తే ఎప్పుడు మంచి పనులే చేస్తావు. చెడు వస్తే వెంటనే రికవరీ చేసుకుంటావు. అంటే నువ్వు మారాలి నీకు ఉంటే గురువు కూడా అక్కర్లా, ఆయన ఊరికే సూచన ఇస్తాడు. క్లారిటీ వస్తుందా? ఆ విధంగా ఉండు.